పగలగొట్టెదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ఒక్కసారి ఆమేనండి. ఇప్పుడు మీరు కలిసి చదువుతున్నా ఈ పోస్టర్ కాకుండా డైరెక్ట్ వచనం పెట్టు. ఓకే, ఇప్పుడు మనం అందరం కూడా కలిసి గట్టిగా చదువుతాం. చూడండి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టేదను. మరలా చదువుతారు, చదవాలి. ఇంకొకసారి క్రమంగా చదువుదామా ఇంకొకసారి 1 2 3. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఆమేనండి. ఇప్పుడు గట్టిగా. ఈ ఏప్రిల్ నెలలో ప్రభు ఈ వాగ్దానాన్ని మన సొంతం చేయబోతున్నాడు. ఈ నెలలో నీకంటే ముందుగా ఆయన ప్రయాణము చేయబోతున్నాడు. నీకంటే ముందుగా ఆయన వెళ్ళబోతున్నాడు. ఏవేవైతే మెట్టగా ఉన్నాయో వాటిని సరాలము చేయుటకు, నీకు మార్గాన్ని సరాలము చేయుటకు, నీకు దారిని చూపించుటకు, నీకు మార్గమును చూపించుటకు ఆయన ముందుగా ప్రయాణము చేయబోతున్న నెల ఈ నెల. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ఉద్యోగ విషయములో, నీ వ్యాపార విషయములో, నీ చదువులలో, లేదా నీవు చేస్తున్న పరిచర్యలో, నీ సేవలో, అది ఎలాంటి పరిస్థితి అయినా నీ ముందున్న మెట్ట సంగతి నీకు తెలియదు. నీ ముందున్న పరిస్థితులు నీకేదో తెలియదు. నీ ముందు ఎలాంటి తలుపులు ఉన్నాయో నీకు తెలియదు. కానీ ఈ రోజు ప్రభు నీకు మాటిస్తున్నాడు, నీకంటే ముందు నేను వెళ్ళబోతున్నాను, నీకంటే ముందు నేను ప్రయాణము చేయబోతున్నాను, నీకంటే ముందుగా నేను అడుగులు వేయబోతున్నాను, నీకంటే ముందుగా నేను వెళ్ళి ఆ మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ నేనే సరాలము చేయబోతున్నాను. చేసి నీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ ఒక ఇత్తడి తలుపు ఉంది. ఏ తలుపు ఉందట? నువ్వు వెళ్తున్న మార్గంలో నీకంటే ముందు వెళ్తున్న ఆయన ఆ ముందున్న ఇత్తడి తలుపులను ఏం చేస్తాడట? పగలగొడతాడని చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇత్తడి తలుపుని ఏం చేయబోతున్నాడు? నీకు ముందుగా వెళ్ళిన దేవుడు నీ ముందున్న ఇత్తడి తలుపులను పగలగొట్టును గాక. అది నీవు పగలగొట్టలేవు. నీ వలన కాదు, నీ బలం వలన కాదు, నీ సామర్థ్యం వలన కాదు, నీ చదువు వలన కాదు, నీ యొద్దున్న డబ్బు వలన కాదు, దాన్ని నీవు పగలగొట్టలేవు. కానీ నీ ముందు వెళ్తున్న ఆ సర్వోన్నతుడైన దేవుడు నాడే, ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టబోతున్నాడు. ఆ రెండో మాట ఏమనుందంటే, ఇనుప గడియలను విడగొట్టబోతున్నాడు. నేను అంటాను, ఏ బంధకాలైతే నేను బంధించాలని సిద్ధంగా ఉన్నాయో వాటి గురించి నీకు తెలీదు. కానీ నీకు ముందుగా బయలుదేరిన దేవాది దేవుడు ఏ బంధకాలైతే ఉన్నాయో వాటిని ఈ రోజే విడగొట్టును గాక. ఈ నెలలో ఆ కార్యాలు మీరు చూడబోతున్నారు. మీ ముందు ఇత్తడి తలుపులు పగలగొట్టబడబోతున్నాయి, సంఖ్యలు ఊడి పడబోతున్నాయి. దేవుడు వాటిని విడగొట్టబోతున్నాడు. మీ కొరకు దేవుడు తలుపులు తెరవబోతున్నాడు. చెప్పడానికి గట్టిగా. ద్వారాలు తెరవబోతున్నాడు. నూతన కార్యాలు చేయబోతున్నాడు. నీ ముందు గొప్ప కార్యాలు ఉంచబడి ఉన్నాయి. అవి నువ్వు పొందుదువుగా. స్తోత్రం. ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చెయ్యాలి?